అందరికి దండాలు. టీ10 ఏకదమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మునుం పెట్టి చెప్తది. అధికార పగ్గాలు మేమే పడతాము, మళ్ళా కూడా మేమే అధికారంలోకి వస్తాము. అబ్కి బార్ 400 పార్ అని గప్పాలు కొట్టిన కమలం పార్టీకి అసలు కథ అర్థమైనట్టున్నది. జనాలు పువ్వు పట్టు అనగానే చల్ మా చేయితోటి మేమే కంట్ల పొడుచుకోవాలనా అని అంటున్నారట. న్యాయపరంగా ఉన్న రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళ ఇష్టానికి మార్చేస్తారట. ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తే మా బతుకులు ఆగమ్మ గోసైతాయని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కాషాయ పార్టీ మీద కస్సుమంటున్నారు. ముందుగా జరిగిన 2 దఫా ఎన్నికలల్లా ఫలితాలు చూసినాక బీజేపీకి బీప్ వచ్చి కాంగు తిన్నదంటుండ్రు. ఒకవేళ కమలం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లను తీసేస్తారు అని బుగులు పడుతున్నారు జనాలు. అందు గురించే కాషాయ పార్టీని కనబడకుండా కప్పి పెడతట్టే కనబడుతుందంటున్నారు. మరి ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్వము, రిజర్వేషన్లను రద్దు చేయమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి కాషాయ పార్టీ తరపున మాటిస్తే తప్ప జనాలు నమ్మే పరిస్థితి లేకుండా అయింది కమలం పార్టీని. ఇక చూసి రాగిసొంటి గతి తెచ్చుకుండ్రు అని విశ్లేషకులు చెప్పబట్టిరి. రిజర్వేషన్లు ఆపే ప్రశ్న లేదు, రిజర్వేషన్లను అవసరమని మేము నమ్ముతున్నాము. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చవలసిన అవసరము మాకు ఎప్పటికీ ఉండదు అని గట్టిగా నేను నమ్ముతున్నా అని ఒక ఆంగ్ల పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇక మోడీ తర్వాత 2వ లైన్లు ఉన్నది అమిత్ షా. ఇక ఈయన కూడా వల్ల వేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. బీజేపీ భారత రాజ్యాంగాన్ని మారవాలనుకుంటుంది, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంది అని జనాలల్లా ఎట్లా చర్చ నడుస్తూనే ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రతిపక్ష పనులు కూడా బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రజలకు లోతుగా పోయింది ఈ ముచ్చట. ఇది కాషాయ పార్టీని కప్పి పెడతట్టే కనబడుతుందన్నవాటి విశ్లేషకులు. ఇక ఇంతకు మునుపు 2009 అంటే ఓబీసీ ఓట్ల మెజారిటీ ఉండే కాబట్టి ఇక ఆ పట్టుతోని బీజేపీ గెలిచింది. మరి ఇప్పుడు అలా రిజర్వేషన్లు వీక్ పడేస్తే ఓట్లు ఎందుకు వేస్తారు? కానీ గిసొంటి ప్రతికూల పరిస్థితులలో కూడా బీజేపీ నేతలు 400 పార్ అనే నినాదాన్ని మోడీ నుంచి మొదలు పెడితే ఇటు కింది స్థాయి కార్యకర్తల దాకా, అటు రాజకీయ సమావేశాలల్లో, ఇంకా ఇటు సోషల్ మీడియాలో కూడా పువ్వు పార్టీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది. ఇక మరి అసలు ముచ్చట ఏంటంటే రాజ్యాంగాన్ని మారవాలని పట్టుబట్టి కూర్చుండ్రు కమలం పార్టీ వాళ్ళు. అందు గురించి 400 సీట్లు కావాలని పిలుపునిచ్చిండ్రు. 400 సీట్లు వస్తేనే రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు ఉంటది అన్నట్టు. ఇక ఇదివరకు కూడా చాలా మాటలు చెప్పిరు ఈ ముచ్చట కమలం పార్టీ వాళ్ళు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ మోడీ వ్యవహార శైలిలా తేడా వచ్చింది. ఎన్డీఏ కూటమికి 400 కంటే ఎక్కువ సీట్లను సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్న మోడీ విడతల వారిగా ఎన్నికల ముగుస్తున్న కొద్దీ టోన్ మారుతుందని క్షేత్రస్థాయిలో క్లియర్ పిక్చర్ మోడీ చాలా ద్వయానికి అర్థమైందని రాజకీయ విశ్లేషకులు చెప్పబట్టిరి. కానీ ఇటు చూస్తే ఇప్పుడున్న పరిస్థితులల్లా 400 సీట్లు సంపాదించడం అంటే చాలా కష్టం అంటుండ్రు. ఇక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేయాలని పక్క ప్లానింగ్ తోనున్నది బీజేపీ. అందు గురించి ఆర్టికల్ 370 రద్దు చేసిండ్రు. ఇక ఒకవేళ కమలం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తే యూసీసీ మత మార్పిడి నిరోధక చట్టాలే కాకుండా ఏకంగా రాజ్యాంగమే మారిపోయే ప్రమాదం ఉంటుందట. అయితే 2015 ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాంచజన్య పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలా ఇక ఈ రిజర్వేషన్లు అవసరం ఉన్నాయా లేదా అనేది చూసి ఎత్తిపడేయాలన్నా లేదా కూడా చూడాలి. ఇక ఇట్లా మాట్లాడిన ఏడాదికే బీహార్ లో అసెంబ్లీ ఓట్లు వచ్చినాయి. అప్పుడు బీహార్ ప్రజలు బీజేపీకి బాగా బుద్ధి చెప్పినట్టు అయింది. కమలం పార్టీ ఓటమి పాలయ్యింది. ఇక ఇట్లా ఉంది కమలం కథ. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. ఇది ఇలాంటి ముచ్చట. మన రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10.